కాంగ్రెస్ అగ్ర నాయకులతో అయితే పొంగులేటి అదేవిధంగా జూపల్లి శ్రీనివాసరావు అనే జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా భేటీ కానున్నారు. వీళ్ళ నేపథ్యంలో వీళ్ళతో పాటు రేవంత్ రెడ్డి అదేవిధంగా రాహుల్ గాంధీతో వీళ్ళు చర్చలు జరిపే అవకాశం ఉంది. అటు ఠాక్రే కొన్ని స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నారు. ఠాక్రేనే ఈ సభను నిర్వహిస్తున్నట్లయితే చర్చలు నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది. కండిషన్స్ ఒప్పుకుంటారు ఒప్పుకోరా అనేది తెలుస్తా ఉంది. మనకు కొంతసేపట్లో తెలిసింది. దాదాపు 3 గంటలకైతే ఈ సభ అనేది వీళ్ళ చర్చలు అనేది స్టార్ట్ అవుతుంది. విధంగా చూసుకున్నట్లయితే రేణుకా చౌదరి కూడా అక్కడ చక్రం తిప్పబోతున్నట్లయితే తెలుస్తా ఉంది మనకి. ఎందుకు ఎలా ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకున్న మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్ చెప్పండి, గాంధీ భవన్ నుంచి ప్రవీణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్ చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వరుణ్. ఈరోజు చూసుకున్నట్లయితే ఒక అత్యంత కీలకంగా ఎప్పటి నుండో మనం చూస్తున్నాం. ఒక పొంగులేటి జూపల్లి యొక్క ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటూ కూడా విస్తృత ప్రచారం అయితే జరిగింది. కూడా ఆఖరికి టీపీసీసీ బృందం కూడా ఒక జూపల్లి పొంగులేటి కలిసి అధికారంగా అయితే ఆ కాంగ్రెస్ పార్టీలకు రావాలంటూ కూడా ఇప్పటికైతే మాట్లాడడమే జరిగింది. ఆ నేపథ్యంలోనే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు, కానీ అధికారంగా అయితే ప్రకటన అయితే ఇప్పటికైతే రాలేదు. అయితే ఈరోజు చూసినట్లయితే ఏఐసీసీ నుండి అయితే ఇంకా ఈరోజు అయితే భేటీ అయితే కాన్నారు. దాదాపు 3 గంటలకైతే ఈరోజు అగ్రనేత అయినటువంటి కూడా రాహుల్ గాంధీ, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఏసీ వేణుగోపాల్తో అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకైతే ఒక భేటీగా ఉన్నారు. పొంగులేటి జూపల్లి అలాగే తమ మద్దతుదారులైనటువంటి 25 మంది అయితే ఈరోజు కలుస్తారు. అయితే వచ్చిన తర్వాత వీరికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తారు, అలాగే వీరు ఎటువంటి డిమాండ్స్, అలాగే సీట్ల వ్యవహారం కావచ్చు, అక్కడ ప్రాముఖ్యత కావచ్చు, ఎటువంటి డిమాండ్లు ఉన్నాయని ప్రధానంగా ఈ యొక్క భేటీలు అయితే ప్రధానంగా మాట్లాడుతున్నారు. అయితే ఇంతకుముందే మనం చూసినట్లయితే దీనికంటే ముందు కూడా మనం మాజీ మంత్రి కేంద్ర మంత్రి అయినటువంటి రేణుకా చౌదరి గతంలో కూడా మొదటి నుండి కూడా పొంగులేటిని అయితే కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని అయితే ఒక నిరాకరిస్తున్నారు. దానికి గల ప్రధాన కారణం కూడా మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఖమ్మంలో చూసుకున్నట్లయితే ఎవరో సపోర్ట్ లేకుండా కూడా 9 సీట్లు అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒక సత్తా అయితే ఉంది. అలాంటిది ఒక పొంగులేటికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా మొదటి నుండి కూడా రేణుకా చౌదరి అయితే చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక పొంగులేటి జూపల్లి ఈరోజు మధ్యాహ్నం రాహుల్ గాంధీ భేటీ సమయంలో మనం చూసుకున్నట్లయితే ఈరోజు మార్నింగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్కెట్ ఠాక్రే అయితే ఒక భేటీ అయితే అయ్యారు. అయితే ప్రధానంగా పలు అంశాల గురించి మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అయితే మనకు తెలిసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం ఏదైతే ఉందో ఒక పొంగులేటి జూపల్లి యొక్క ప్రధానంగా ఈ భేటీ అంశం మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే ఒక తెర పడుందని కూడా అధికారంగా ఒక ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా 6 నెలల వ్యవధి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం పొంగులేటి జూపల్లి ఏ పార్టీలోకి వస్తారు, సొంత పార్టీ పెడతారా లేదా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటూ కూడా అయితే దాదాపుకైతే అది ఖరారైన నేపథ్యం చూసుకున్న అయితే ఇప్పటికైతే అధికారంగా అయితే ఇప్పటికైతే ప్రకటించలేదు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక రాహుల్ గాంధీ ఒక భేటీ అనంతరం అయితే మనం అధికారంగా ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం అయితే ఉంది వరుణ్. అయితే ఏదేమైనా చూడాలి, వీరు పెట్టే ఒక ఏవైతే ఉన్నాయో వీరికి కావాల్సిన ఒక డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ కూడా మరి అది కాంగ్రెస్ అధిష్టానం కూడా మరి ఏకీభవిస్తుందో మరి సపోర్ట్ చేస్తుందో ఏందని కూడా మనం చూడాలి. ఒకవైపు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలోకి ఏ కీలక నేతలు ఎవరు వస్తున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో సరే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఒకవైపు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చి రాబోయే ఎన్నికల్లో కూడా ఒక కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడానికి కూడా ఒక వ్యూహ రచన అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ యొక్క భేటీ అయితే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే ఏదైనా సరే ఈ రోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక అధికారంగా అయితే ఒక ప్రకటన తెలుస్తుంది. ఈ రోజు దాదాపుగా మనకు తెలిసినా సరే ఈ రోజు భేటీ అనంతరం తెలుస్తుంది. దీని అనంతరం మనం చూసుకున్నట్లయితే జూలై 2న అయితే ఒక భారీ బహిరంగ సభను అయితే ఖమ్మం నిర్వహించున్నారు. ఆ యొక్క సభకి అయితే రాహుల్ గాంధీ అయితే చీఫ్ గెస్ట్గా అయితే వస్తారు. ఆ రోజు కూడా మనం ఈ రోజు ఒక భేటీ మాత్రం ఒక సక్సెస్ అయితే మాత్రం ఆ రోజు జూలై 2న మాత్రం ఒక భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తారు. ఒక కీలక నేతలు ఏఐసీసీ నుండి కీలక నేతలు అగ్రనేతలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా అయితే ఈ రోజు భేటీ అయితే ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది వరుణ్. అయితే ప్రవీణ్ చూసుకున్నట్లయితే ఠాక్రే యొక్క బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. ఠాక్రే యొక్క బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఏంటి అంటే కండిషన్స్ ఒప్పుకోవట్లేదు, మేము చూద్దాము అంటే ఒప్పుకున్నట్టు రెండు తెలుస్తున్నాయి. ఒక పక్కేమో వీళ్ళైతేనేమో జూపల్లి అదేవిధంగా జూపల్లి కానీ పొంగులేటి కానీ వీళ్ళిద్దరూ కండిషన్స్ని ఒప్పుకున్న తర్వాత మా అనుచరులకు కూడా సీట్లు ఇస్తామని ఒప్పుకున్న తర్వాత మేము జాయిన్ అవుతున్నాం అంటే డైరెక్ట్గా ఇవ్వలేదు, కానీ విశ్వసనీయ సమాచారం అయితే మనకు అందుతూ ఉంది. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లే టాక్ అయితే కండిషన్స్ మేము ఒప్పుకోవట్లేదు అంటున్నారు. సో ఏ విధంగా చూసుకోవచ్చు, అధికారులేమో ఒప్పుకోవట్లేదు అంటున్నారు, వీళ్ళేమో మా అనుచరులకు ఇస్తేనే మేము వస్తాము అన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు?
రైట్ వరుణ్, మనం మొదటి నుండి కూడా మనం చూసుకున్నట్లయితే ఒక పొంగులేటి జూపల్లి ఒక అంశం మనం చూసినట్లయితే మొదట బీఆర్ఎస్ నుండి పార్టీ నుండి వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే అసలు సొంత పార్టీ పెట్టాలా లేదంటే ఒకవైపు బీజేపీ నేతలతో కూడా పలు భేటీలు అయితే జరిగినాయి. అక్కడ కూడా వెళ్ళిన వారు కూడా ప్రాముఖ్యత లేదని గ్రహించి మాత్రం ఇటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా సొంత పార్టీ పెట్టుకుంటే కూడా అత్యంత సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి అంటూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో రావాలంటూ కూడా ఒక యోచన అయితే కలిగింది. ఈ నేపథ్యంలోనే పలుసార్లు అయితే ఇండైరెక్ట్ గత కొంతకాలం నుండి కూడా మనకి సిమ్టమ్స్ ఇచ్చినప్పుడు కూడా చివరికి కొద్ది రోజుల వ్యవధిలోనే టీపీసీసీ బృందం అంతా కూడా అఫీషియల్గా అధికారంగా అయితే పొంగులేటి యొక్క ఇంటి నివాసానికి వెళ్ళి ఒక కాంగ్రెస్ పార్టీకి అధికారం రావంటూ కూడా అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందించారు. ఇక్కడ మనం చూసుకున్నట్లే అసలు వీళ్ళకి కావాల్సింది కూడా కొన్ని అంశాలు, ఒక ఖమ్మం నియోజకవర్గం కావచ్చు, ఇటు మహబూబ్నగర్ కావచ్చు, జూపల్లి కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఒక ముఖ్య నేతలు ఎవరైనా ఉన్నారో వీళ్ళకి కొన్ని డిమాండ్స్ అయితే ఉన్నాయి. మా మద్దతుదారులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సీట్లు కేటాయించాలి, అలాగే మాకు కొన్ని ప్రాముఖ్యత ఇవ్వాలి అంటూ కూడా వీళ్ళ దగ్గర అయితే ప్రధానంగా పెట్టిన అంశం. అయితే ఈ అంశం కూడా సానుకూలంగా అయితే మనం తెలంగాణ కాంగ్రెస్ మనం చూసినట్లయితే ఇక్కడ రాష్ట్రం మొత్తంగా రాజకీయం జరిగిన ఒకటైతే అక్కడ అధిష్టానం అయితే కూడా తేల్చి చెప్పేసింది. పార్టీ బలోపేతం అవ్వాలంటే మాత్రం ఒక యూనిట్కి వెళ్ళాలి, అలాగే పార్టీ బలోపేతం కోసం ఏ నేతలు కీలక నేతలు గేటర్ ఉన్న వ్యక్తులైనా సరే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తుంది, అలాంటి నేతలను అయితే ఆహ్వానిస్తుందని కూడా చెప్తున్నారు. ఆ విధంగానే వీరు పెట్టిన డిమాండ్లు కూడా కాస్త సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే మీరు చెప్పినట్టు కూడా ఒక మాణిక్రావు ఠాక్రే చెప్పిన, అలాగే మాణిక్రావు ఠాక్రే అయితే మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి రేణుకా చౌదరి భేటీ కూడా మనం చూసుకున్నట్లయితే ఒక కేడర్ అంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఎవరి సపోర్ట్ లేకుండా కూడా ఖమ్మం నియోజకవర్గం చూసుకున్నట్లయితే అధిక సీట్లు అయితే కైవసం చేసుకునిద్ది. అందుకని ఎవరు కూడా ఎలాంటి సపోర్ట్ కూడా అవసరం లేదు, ఇక పొంగులేటికి కూడా ఎందుకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారంటూ ఈ విధంగా అయితే ఒక చర్చ అయితే జరిగింది. అయితే ఏదేమైనా సరే అధిష్టానం మాత్రం ఒకటే తేల్చి చెప్పింది, కర్ణాటక ఎన్నిక ఫలితాలు మనం గమనించినట్లయితే ఒక యూనిట్గా వెళ్ళాలి, అలాగే ఈ యొక్క నిదర్శనం సూచిక మొత్తం యావత్ దేశం కూడా కమ్మింపజేసి యావత్ దేశంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని లక్ష్యంగా అయితే అధిష్టానం అయితే ఒక నిర్ణయం ఉంది. ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా సరే ఆహ్వానిస్తామని అంటున్నారు. కాకపోతే వీరు పెట్టిన ఒక డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్స్ కూడా మరి అధిష్టానం ఒప్పుకుంటుందా లేదా, మరి ఒక భేటీ అనంతరం అయితే మనకు తెలిసే అవకాశం ఉంది. మరి వీళ్ళు పెట్టే ఏవైతే ఒక అంశాలు ఏవైతే ఈ అంశాలు కూడా మరి అధిష్టానం మరి ఏకీభవించి మరి దానికి సంబంధించి వీరికి కూడా ఒక ప్రాముఖ్యత ఇచ్చే అవకాశం అని భరోసా ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీలోకి అధికారంగా వస్తామంటూ కూడా ఒక స్పష్టత అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఎప్పుడెప్పుడు అని ఉత్కంఠగా అయితే మనం ఎదురు చూస్తున్నాం. ఒక సస్పెన్స్, ఒక డ్రామా, ఒక ఉత్కంఠ, ఒక డ్రామా అయితే రాజకీయ డ్రామా అయితే జరుగుతుంది. ఒక పొంగులేటి జూపల్లి విషయం చూసుకున్నట్లయితే ఈ రోజు ఒక భేటీ అనంతరం మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒక డిమాండ్లు అయితే ఏకీభవిస్తే ఒక అధిష్టానం మాత్రం వరుణ్. రేణుకా చౌదరి పొంగులేటి చేక విషయంలో ఒక చక్రం తిప్పబోతున్నట్లయితే తెలుస్తోంది. అదేవిధంగా ఖర్గేతో కేసీ వేణుగోపాల్తో ఇద్దరు కూడా భేటీ అయినట్లు తెలుస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రేణుకా చౌదరి పొంగులేటి చేరిక విషయంలో ఏకోపిస్తున్నట్లు తెలుస్తుందా, తిరస్కరిస్తున్నట్లు తెలుస్తుందా? రైట్ వరుణ్, ఇప్పటికైతే మొదటి నుండి కూడా ఒక పొంగులేటి అంశం గురించి మాత్రం రేణుకా చౌదరి అయితే వ్యతిరేకత వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు ఇంత హైప్ అన్నట్టు కూడా ఒక అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్న మాట కొంతమంది నేతలు కూడా బహిర్గతంగా కూడా అన్న మాటలు కూడా మనం గమనించాం. కాకపోతే ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మాత్రం చూస్తున్నారు. ఎందుకంటే ఒకటి మనం ఇక్కడ గమనించినట్లయితే కాంగ్రెస్ కర్ణాటక ఎన్నిక ఫలితాలే చూసుకున్నట్లయితే అక్కడ చిత్తుగా ఓడిపోయింది. అలాగే ఒక బీజేపీ కూడా ఫుల్ గ్రాఫ్ అనేది తెలంగాణ ఎఫెక్ట్ పడింది. తెలంగాణ కూడా ఒక గ్రాఫ్ అయితే పడిపోయింది. ఒక అధిష్టానం ఒకటే ఆలోచిస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ కర్ణాటక ఎన్నిక ఫలితాలు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా రిపీట్ అవుతాయి, యావత్ దేశంలో కూడా రిపీట్ అవ్వాలంటూ కూడా ఒక అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక పొంగులేటి జూపల్లి మనం చూసుకున్నట్లయితే ఒక గ్రాఫ్ పెరిగే అవకాశం కూడా ఉంది. ఒక కాంగ్రెస్ పార్టీ కూడా వీరు వచ్చిన తర్వాత కూడా విపరీతమైన ఒక చేరికలు, ఒక లిస్ట్ కూడా ఉంది. ఇప్పటికే వీరు వచ్చిన వెంటనే ఒక బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కూడా అధిక మొత్తంలో ఇప్పుడు ఊహించిన విధంగా అయితే కాంగ్రెస్ పార్టీలు చేరుకులు ఉంటాయి. అంటే ప్రధానంగా చూడాల్సింది ఎందుకంటే ఒక ప్రాముఖ్యత కూడా చూడాల్సింది ఏంటంటే ఇటువైపు ఒక పొంగులేటి జూపల్లి ఇటు కాదని కాంగ్రెస్ కాదని ఒక బీజేపీ వెళ్ళిన నేపథ్యంలో చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న గ్రాఫ్ మొత్తం కూడా ఒక హైప్ అయితే గ్రాఫ్ అయితే అవుతుంది. అక్కడ కాంగ్రెస్కి అయితే తీరని లోటు కలిగే అవకాశం ఉంది. ఇదంతా కూడా గమనించిన ఒక అధిష్టానం కూడా ఒక కాస్త ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు కూడా మనం గమనించవచ్చు. అయితే ఈరోజు ఒక భేటీ అనంతరం కూడా మనం గమనించినట్లయితే మరి తన గ్రాఫ్ ఇంకా మరింత పెంచుకొని రాబోయే ఎన్నికల్లో మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా ఒక కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఆ విధంగానే ఒక అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక భేటీ అయితే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది వరుణ్. అయితే ఇటు రేణుకా చౌదరి మాత్రం మొదటి నుండి కూడా చెప్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయితే
అక్కడున్న గ్రాఫ్ మాత్రం ఎక్కడా లేదు, ఒక కంచుకోట. సో ఏ విధంగా అయినా సరే అక్కడ మనకి వస్తాయి, సో గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అటువంటిది ఎందుకు ప్రాముఖ్యస్తున్నారు? ఇది తన వెర్షన్ అయితే చెప్పే అంశం ఉంది. అయితే ఇది మాత్రం మొత్తం కూడా ఇవన్నీ పరిగణనలు తీసుకొని ఏఐసిసి ఒక అగ్రనేతలు అలాగే అధిష్టానం ఒక పరిగణనలు తీసుకొని అన్నీ తీసుకొని కూడా ఎటువంటి అడుగు వేస్తుందని ఒక భేటీ అనంతరం మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది వరుణ్.